ఫ్రెండ్స్ చికెన్ కర్రీ ఉన్నప్పుడు వీడియో తీయలేదు. రొయ్యలన్నీ తినేస్తుంది. రొయ్యలన్నీ తినేసింది ఏరుకొని. బిర్యానీ అన్ని తినేసా, ఇంకా మూడు మిగిలిసా. చికెన్ కర్రీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోనికా విద్యా బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వీడియోలు పెట్టక ఛానల్లో అవుతుంది, కొంచెం పనిలో ఉన్నాము, అందుకే వీడియోలు పెట్టట్లేదు. సరే ఫ్రెండ్స్, ఈరోజు సండే కాబట్టి మా పిల్లలకి నేను ఫ్రాన్స్ బిర్యానీ చేస్తున్నాను, రొయ్యల బిర్యానీ. కావలసిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంట్లో నూరిన మసాలా, రైస్, బిర్యానీ మసాలా. ప్రాసెస్ ఎలా ఉన్నది అన్నది నేను చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. పొయ్యి ఆన్ చేసి గిన్నె పెట్టి, గిన్నె కాగిన తర్వాత ఆయిల్, ఇంట్లో చేసిన నెయ్యి, నెయ్యి, కొంచెం నూనె, కొంచెం నెయ్యి. మసాలా సరుకులు వేస్తున్నాను ఫ్రెండ్స్, బిర్యానీ మసాలా సరుకులు. లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, యాలక్కాయలు, బిర్యానీ మసాలా వేసుకుంది కదా ఫ్రెండ్స్. చూడండి, ఇక బిర్యానీ ఆకు వేసుకుంది కదా. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్లు, బంగాళదుంపలు వేసి వేసుకోవాలి. అవి వేగిన తర్వాత టమాటా ముక్కలు, కేజీన్నర బియ్యం, మొత్తం కేజీన్నర బియ్యం తోటి ఫ్రాన్స్ బిర్యానీ చేస్తున్నాను నేను. ఇప్పుడు ముక్కలు అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటా ముక్కలు వేద్దాం. ఇప్పుడు రొయ్యలు వేసి రొయ్యలను బాగా గోల్డ్ కలర్ వచ్చేలోగా వేపాలి ఫ్రెండ్స్. ఇందులోను రొయ్యలు వేసుకుని వేపించాలి ఫ్రెండ్స్, గోల్డ్ కలర్ వచ్చేలాగా. రొయ్యల్లో వాటర్ ఉంటుంది కదా, వాటర్ మొత్తం ఇంకిపోయి గోల్డ్ కలర్ లో రావాలి రొయ్యలన్నీ. లైట్ గా కొంచెం ఉప్పు వేద్దాం, ఈ పక్క పొయ్యి వెలిగించుకొని మిగిలిన రొయ్యలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి మనం నూనెలో డీప్ ఫ్రై చేద్దాం, బిర్యానీ అయిపోయాక పైన వేయడానికి. ఈ రొయ్యల్లోంచి వాటర్ వస్తుంది కదా, కొంచెం లైట్గా ఉప్పు వేసుకున్నాం. ఇందులో వాటర్ మొత్తం వచ్చేస్తుంది. రొయ్యలు కూడా గోల్డ్ కలర్లో వచ్చింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, స్పూన్ ఉన్నారు. జీలకర్ర, ధనియాలు, జాపత్రి, జాజి పువ్వు,
లవంగాలు, మిరియాలు వేసి మసాలా రుబ్బుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఇప్పుడు ఈ మసాలా వేద్దాం. 1 స్పూన్ వేసి కలపాలి బాగా. ఒక 5 నిమిషాలు మగ్గబెట్టిన తర్వాత బియ్యం కడిగి తీసుకొచ్చున్నాం, కేజీన్నర బియ్యం. ఇవి కూడా కొంచెం లైట్ గా వేపాలి. బియ్యం కూడా కొంచెం వేగనిచ్చిన తర్వాత అప్పుడు వాటర్ పోద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు? నేనైతే బాగున్నాను. మా అమ్మ నాకు ఇష్టమని రొయ్యల బిర్యానీ చేస్తుంది. ఆదివారం అని ఈరోజు నాకు ఇష్టమని. చూడండి, రొయ్యలు గోల్డ్ కలర్ లో వేగిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లో లైట్ గా మనం ఎక్కువ వద్దు, లైట్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మసాలా తయారు చేసి పెట్టుకున్నాం కదా మనం, ఇది వేసి కలుపుతాం. మా ఛానల్ని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో లైట్ గా కొంచెం చిటికెడు పసుపు, బిర్యానీలో కూడా. ఫ్రెండ్స్, కేజీన్నర బియ్యం కదా, 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు. అయితే మనకి ఇక్కడ కేజీన్నరకి మనకి 3.5, 4, 5 గ్లాసులన్నర బియ్యం వచ్చినాయి మొత్తం. 5 గ్లాసులన్నర బియ్యానికి ఇదిగో మనకి 11 గ్లాసులు నీళ్లు. బియ్యం వేగిన తర్వాత వాటర్ పోసుకుని ఇలా ఒకసారి తిప్పుకుని ఉప్పు చూసుకుందాం. మనం ఉప్పు సరిపోలేదు, కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు తగినంత, రుచికి తగ్గట్టుగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం బిర్యానీ మసాలా తెచ్చుకున్నాం కదా ఫ్రెండ్స్, ఎసరు పోస్తాం కదా, బిర్యానీ మసాలా కట్ చేసుకుని. ఫ్రెండ్స్, మాకు ఇక్కడ అర్చి దొరుకుతుంది కాబట్టి అర్చి చేసుకున్నాను. అది వేసుకోవాలని ఏం లేదు, మీ దగ్గర ఏది దొరికితే అది వేసుకోండి. బిర్యానీ మసాలా ఇది 5 రూపాయల ప్యాకెట్, 5 రూపీస్ మొత్తం పట్టేస్తుంది. కిలోన్నర బియ్యానికి ఏం లేదు, మసాలా నేను తగ్గించేస్తున్నాను పిల్లల కోసమని. మామూలుగా కేజీన్నర బియ్యానికి 5 రూపాయల ప్యాకెట్లు 2 ప్యాకెట్లు పడతాయి. కేజీన్నర బియ్యానికి 10 రూపాయల ప్యాకెట్ అంటే ఎన్ని గ్రాములు? 20 గ్రాములు మసాలా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే ఇంట్లో మా చిన్నపిల్లల కోసం కాబట్టి మసాలా ఎక్కువ ఉండకూడదు, మళ్ళీ ఏమన్నా ఎఫెక్ట్ వస్తుంది, పిల్లలకి తేడా చేస్తుందని మసాలా తక్కువ వేసుకుని. అయినా ఇంకా కర్రీలో కూడా ఉండదు మసాలా, మనం ఆల్రెడీ మసాలా సరుకు లేపించి పెట్టుకున్నాం. ఇక్కడ దీంట్లో ఫ్రైలో కూడా వేసుకున్నాం కదా. చూడండి, ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. రొయ్యల బిర్యానీలో రొయ్యలు ఎలాగే వేసారు అందుట్లో, కాకపోతే ఏంటంటే ఇది సపరేట్ గా మళ్ళీ వేపించి దాని మీద వేస్తే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారని చేస్తుంది. అయితే నేను ఇది కాకుండా రొయ్యల బిర్యానీలో మళ్ళీ చికెన్ కర్రీ చేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈరోజు రొయ్యలు ఫ్రై అయిపోయినాయి. దీంట్లో మనం కారం వేసుకుని ఒక 5 నిమిషాలు ఉంచుకుని కట్టేద్దాం. ఇట్లా మీకు కావాలనుకుంటే కొంచెం టమాటా సాస్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్, దింపాక లైట్ గా. ఇది ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మగ్గబెట్టేద్దాం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రెండు మూత పెట్టేద్దాం.
20 నిమిషాల తర్వాత బిర్యానీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇది అయిపోయింది బిర్యానీ. కొంచెం లైట్ గా చెమ్మగా ఉంది. ఇది రొయ్యల ఫ్రై అయిపోయింది కదా, ఇది పైన వేద్దాం. కొద్దిగా గార్లింగ్ అంటారు దాన్ని, గార్నిష్. ఇది రెడీ అయిపోతే మొదలు పెట్టేస్తే చెమ్మగా ఉంది కదా, ఒక 5 నిమిషాలు పెట్టి పొయ్యి మీద సన్న మంట మీద కట్టేయచ్చు. ఇప్పుడు మళ్ళీ చికెన్ కర్రీ రెడీ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్ చికెన్ కర్రీ ఉన్నప్పుడు వీడియో తీయలేదు, కొంచెం పిల్లలు ఆకలేస్తున్నారని స్పీడ్గా వండింది. ఇది చికెన్ కర్రీ. రొయ్యలన్నీ తినేస్తుంది, రొయ్యలన్నీ తినేసింది ఏరుకుని. ఇంకా 3 ఉన్నాయి. ఇది బిర్యానీ. అన్ని తినేసా, ఇంకా 3 మిగిలిసా. చికెన్ కర్రీ. ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.